వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతాయి. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వెల్లడి. సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ తరపున 7 స్టార్ సోలార్ ఎంటర్ప్రైజెస్ వారి సౌజన్యంతో జర్నలిస్టులకు హెల్మెట్ పంపిణీ. రబీ ధాన్యం సేకరణలో భాగంగా మిల్లుల వద్ద అన్లోడింగ్ పెంచాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడి. మిరియాల కమలమ్మ పాఠశాల విద్యార్థులను సన్మానించిన జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్. తన్నీర్ హరీష్ రావుపై బీర్ల ఐలయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ రాస్తా రోకో, దిష్టిబొమ్మ దహనం. సంకష్టహర చతుర్థి సందర్భంగా సాయి భోజన్ ఆధ్వర్యంలో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ పేషెంట్లకు అన్నదానం. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనాన్ని తాత్కాలికముగా మరమ్మతు చేపట్టి చిరు వ్యాపారులకు అప్పగించాలి. రైతుల శ్రేయస్సుకై కృషి చేస్తాం. పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ కొత్వాల. కోఆప్షన్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. రేణుకా ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన మల్కాపురం ప్రమోద్ దేవిక దంపతులు. నిరుపేదలకు సహాయం చేయడంలో ఆత్మ సంతృప్తి ఉందన్న గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, అరుణ దంపతులు. స్థానికులకే భిక్షాటన హక్కు ఇవ్వాలి. ట్రాన్స్జెండర్ కస్తూరి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం సమీపంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం రోజున స్థానిక మున్సిపల్ కార్యాలయ సమీపంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, మహిళా జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, గంధమల్ల అశోక్, మల్లెల శ్రీకాంత్, జట్ట సిద్ధులు, అఖిలపక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు. చేసి రైతులకు భరోసా ఇచ్చినాం. రైతు పండించిన ప్రతి గింజ కొంటాం. కొనుగోలు చేసిన 2 రోజులనే వాళ్ళ ఖాతాలో డబ్బులు వేస్తాం. ఏ రైతు కూడా అధైర్యపడద్దు. మీరు దళారులకు మోసపోయి వడ్లు అమ్ముకోవద్దు. ప్రభుత్వం మంచి మద్దతు ధరిస్తుంది. సన్న వడ్లకు బోనస్ ఇస్తుంది. పోయిన సీజన్లో 3,000 కోట్లు కూడా మా రైతన్నలకు బోనస్ కూడా సన్న వడ్లకు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా తప్పకుండా సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి రైతులకు ధైర్యం చెప్పి రైతు పండించిన ప్రతి గింజను కొంటున్నాం. గతంలో అధికారం ఉన్నప్పుడు ధనక రాష్ట్రంలో ఆ ప్రభుత్వాలు వాళ్ళంతా కూడా ఇలా ధర్నా చేస్తున్నటువంటి సన్నాసులు మరి మీరు ఒరేస్తే ఉరన్నారు. ప్రజలనేం ఒరేయద్దని మీ ఫామ్ హౌస్లో ఒరేసారు. ఒరేస్తే ఉరన్నోళ్ళు మీరు ఇలా రైతుల మీద ముసరికి అనేది కాస్తున్నారు. ఇలా భారతదేశానికి తెలంగాణ రోడ్ మోడల్. మా గౌరవ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారి ఆలోచనను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి రాహుల్ గాంధీ మాట్లాడే శిలాశాసనంగా పరిగణించి వరంగల్లో ఏదైతే రైతు డిక్లరేషన్ చేసామో రైతన్నకు 2 లక్షల రుణమాఫీ చేస్తుంటే 25 లక్షల మందికి 21,600 కోట్లతోటి రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మీరు 1 లక్ష రూపాయలు చేయమంటే పావులా 4 పావులాలు సగం వడ్డీకే పోయినాయి, సగం ఇంట్రెస్ట్కే పోయినాయి. బ్యాంకే సరిపోలేదు. మరి రైతులను అరుగోస పెట్టింది మీరు. ఇవాళ నేను మొన్న 28 తారీఖు ధాన్యం కొనుగోలు సెంటర్ ఓపెన్ చేస్తే 29 తారీఖు గన్ని బ్యాగులు వచ్చినాయి. 30 తారీఖు ఏం ఊరగ పెట్టిందో, ఏం మాయరోగం వచ్చిందో 30 తారీఖు రోడ్డు మీద ధర్నా చేస్తారు. గతంలో మా గౌరవ ఎమ్మెల్యే గారు సంతోష్ గారు ఆ తుర్కపల్లి మేము ధర్నా చేస్తే మొలికెత్తిన సంపత్ గారు మొలికెత్తిన ధాన్యంతో మేము ధర్నా చేస్తే మా మీద కేసులు పెట్టారు. కానీ ప్రజాప్రభుత్వం ప్రతిపక్షాలను గౌరవిస్తుంది. మీ సూచనలు తీసుకుంటుంది. మీరు రైతు పక్షపాతి అయితే రైతులకు మేలు చేయాలనుకుంటే మీరు కల్లాలకు వచ్చి చూడండి. కల్లాల వేగవంతం చేయండి. మా సివిల్ సప్లైస్ అధికారులంతా కూడా ఇవాళ కల్లాలు ఉన్నారు. ప్రతి మిల్లుకు మేము పోతున్నాం. ప్రతి కల్లంకాడు పోతున్నాం. నాణ్యమైన ధాన్యాన్ని ఇవాళ ప్రభుత్వం కొనాలని చేస్తుంది. ప్రతి గింజ కొంటున్నాం. ఇవాళ ఈ ప్రాంతంలో నీళ్ళు ఎక్కువై గోదావరి జలాలు గంధమల్ల నింపి ఇలా బిక్కేరు వాగు ద్వారా పోతుంటే అక్కడ అడ్డగురు మోసుకుని పోతుంటే
భూగర్భ జలాలు పెరిగి రైతులు పండించిన పంటలు సమృద్ధిగా వచ్చినాయి కాబట్టి వేల మెట్రిక్ టన్నులు ధాన్యం వచ్చింది కాబట్టి కొనుగోలు ఒక్క 2 రోజులు ఆలస్యం కావచ్చు, కానీ మేము రైతుకు భరోసా ఇస్తున్నాం. రైతు పండించిన ప్రతి గింజ కూడా కొనుగోలు చేస్తాం. మీరు ఎక్కడ కూడా దళాలను ఆశించొద్దు. ప్రతిపక్షాలకు ఇప్పటికైనా నేను చెప్తున్నా, మీరు ప్రభుత్వానికి సూచనలు సలవండి, రైతులకు మేలు చేసే సూచనలు ఇవ్వండి. కానీ ఎలక్షన్ రాలి ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. నేనంటే నేను పోటీ పడుతున్నారు. తూర్పుకోడు, పడమరకోడు, ఉత్తరకోడు, దక్షిణకోడు, 4 వచ్చి ఒక్కరి మీద ఒక బీసీ బిడ్డ మీద తుపాకీ పెట్టి వాళ్ళే కాల్చుకుంటున్నారు. మీరు ఎంతమంది చేసినా ఎంతమంది రాని మళ్ళీ ఆలయ ప్రజల ఆశీర్వాదం బీర్లైలేకు బీసీ బిడ్డకే ఉంటాయి. పోయినసారైనా 50,000 వచ్చింది, ఈసారి 1,00,000 మెజార్టీ తోటి ఈ బీసీ బిడ్డను గెలిపిస్తారు. మా ఓసీలు, ఎస్సీలు, ఎస్టీలు, దళితులు, మైనార్టీలు అన్ని వర్గాలు ప్రజలు నా వైపు ఉన్నారు. మీకు డబ్బు ఉంది, నాకు ప్రజా బలం ఉంది. మీరు ఎన్ని చేసినా, ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని దిశమో లగ్నం పెట్టినా అది నా మంచి కోసమే తప్ప మీరేం కాదు. ఇప్పటికైనా ప్రతిపక్షాలకు చెప్తున్నా, రైతులకు మేలు చేసే సూచనలు చెప్పండి. వడ్ల కొనుగోలు ఎట్లా వేగవంతం చెప్పండి. రైతులకు ఏ రకంగా మన మధ్యాలో చెప్పండి. ప్రజలకు మేలే చెప్పండి. దానికి రాష్ట్రంలో 10 ఏళ్ళు ఆలేదు వెనుకబడి చేసిన మీరు మళ్ళీ మొసరి కన్నీరు కాల్చి ఏదో మేమంటే మేము, నాకు టికెట్ రావాలని ఒకడు, నాకు రావాలని ఒకరేమో పని అయిపోయింది, ఇద్దరు భార్య భర్తలు పంచాయి పెట్టుకొని నేను పోటీ చేస్తా. ఎవరన్నీ చేయరు మీరు. ఒక ఆయన పాప మంచోడు, ఆయన కల్లు రామచంద్రారెడ్డి మంచోని తీసుకొచ్చి చేస్తుండు. ఆయన పోటీ చేసినా మంచిది, ఎందుకంటే 2 సార్లు పోటీ చేసి కొన్ని సేవా కార్యక్రమం చేసి చాలా మంది కల్లు రామచంద్రారెడ్డికే వస్తుందంటారు. కానీ ఎవరైతే అండి ఎవడోడు నాకు పోటీ అయితే ఉండాలి కదా. నేను స్వాగతిస్తున్నా, కానీ ప్రతిపక్షంగా ఎలక్షన్లు వచ్చేంత వరకు ప్రభుత్వం ద్వారా ఎక్కువ నిధులు తెచ్చి మనం అభివృద్ధి చేద్దాం. తర్వాత ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇవ్వని జెండా ఆడ పట్టుకుందాం, ఇవ్వని పార్టీకి ఆడుకోదాం. దయచేసి ప్రజాప్రభుత్వం పేద ప్రజల కోసం అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు చేస్తుంది కాబట్టి ఆ రకంగా ముందుకు పోదాం. మీరు నలుగురిలో ఎవ్వరు తేల్చుకొని నా మీదకి పోటీ రండి. నాకు ప్రజాబలం ఉంది, మీకు డబ్బు బలం ఉంది. ఏది ఉన్నా ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఇలా యాడుట్టలో 4 ఆప్షను, అక్కడ ఆలేరులో 4 ఆప్షను యునమస్ ఎందుకున్నందుకు మరొకసారి కౌన్సిలర్లకు అందరికీ పేరు ధన్యవాదాలు. రోడ్డు ప్రమాదంలో ఎవరు ప్రాణాలు పోగొట్టుకోకూడదని ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూర్యాపేట ఎస్పీ నరసింహ సూచించారు. అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతలో భాగంగా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రోడ్డు ప్రమాదాలు నివారించడంలో పోలీసులు అనుక్షణం కృషి చేస్తున్నారని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఎవరి ప్రాణాలు పోకూడదు అని ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూర్యాపేట ఎస్పీ నరసింహ సూచించారు. అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతలో భాగంగా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రోడ్డు నివారించడంలో పోలీస్ అనుక్షణం కృషి చేస్తున్నామని తెలిపారు. సూర్యాపేట ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ జర్నలిస్టుల సంక్షేమంలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ తరపున 7 స్టార్ సోలార్ ఎంటర్ప్రైజెస్ వారి సౌజన్యంతో హెల్మెట్ పంపిణీ చేశారు. సమాజంలో జరుగుతున్న ప్రభుత్వ అభివృద్ధి అంశాలు, పోలీస్ కార్యకలాపాలు, శాఖల కార్యకలాపాలు, ఇతర అంశాల గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు, సమాజానికి చేరవేయడంలో జర్నలిస్టులు అనుక్షణం పనిచేస్తున్నారని అన్నారు. ఎండ, వాన, చలి అనక పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్స్ అందజేయడం జరిగిందని అన్నారు. ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రమాదాల సమయంలో ప్రధాన రక్షణ పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, 7 స్టార్ సోలార్ ఎంటర్ప్రైజెస్ అధికారి మల్లేష్, జర్నలిస్టు మిత్రులు పాల్గొన్నారు. రబీ ధాన్యం సేకరణలో భాగంగా మిల్లుల వద్ద అన్లోడింగ్ పెంచాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశించారు. అన్లోడింగ్తో పాటు వెహికల్
రొటేషన్ కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం తరలించడం, లారీలు, హమాలీలను పెంచాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రబీ ధాన్యం సేకరణలో భాగంగా మిల్లుల వద్ద అన్లోడింగ్ పెంచాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశించారు. అన్లోడింగ్తో పాటు వెహికల్ రొటేషన్, కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం తరలించడం, లారీలు, హమాలీలు పెంచాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెద్దకాపర్తి కేంద్రానికి ఇప్పటి వరకు వచ్చిన ధాన్యం వివరాలు, హమాలీలు, ట్రాక్ షీట్లు, మిల్లుల ట్యాగింగ్ చేసిన వాహనాలు, టార్పాలిన్లు తదితర వివరాలను నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ కేంద్రం నిర్వాహకుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. కాగా ఇప్పటి వరకు ఈ కేంద్రానికి 25,000 క్వింటాల ధాన్యం వచ్చిందని, ఇందులో 7,000 క్వింటాళ్లు కొనుగోలు చేయడం జరిగిందని, ట్యాబ్ ఎంట్రీ కూడా పూర్తి చేశామని, ఇంకా కొనుగోలు కేంద్రాలలో 15,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నట్లు అధికారులు వివరించారు. పెద్దకాపర్తి కేంద్రం పెద్ద సెంటర్ అయినందున అన్ని పెద్ద సెంటర్లలో 10 నుండి 20 వరకు ఎక్స్ట్రా లారీలు ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ సివిల్ సప్లై కమిషనర్కు వివరించారు. హమాలీల కొరత లేకుండా మిల్లర్లకు ముందే సమాచారం ఇవ్వడం జరిగిందని, ఒక్కొక్క కొనుగోలు కేంద్రంలో 30 వరకు హమాలీలు ఉన్నారని, అదేవిధంగా మిల్లులలో సైతం 30 నుండి 35 వరకు హమాలీలను ఉంచడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ కమిషనర్ మాట్లాడుతూ ట్యాబ్ ఎంట్రీ 100% కావాలని, కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని శుభ్రపరిచేందుకు డ్రైయర్లు శుభ్రపరిచే విధానాలను అడిగి తెలుసుకున్నారు. గన్ని బ్యాగులు వివరాలను, టార్పాలిన్లను అడిగారు. అవసరమైతే ఎక్స్ట్రా టార్పాలిన్లు కొనుగోలు కేంద్రాలలో పెట్టాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కమిషనర్ వట్టిమర్తిలో ఉన్న సిద్ధార్థ రైస్ ఇండస్ట్రీస్ను సందర్శించి అక్కడ ఎంతమంది హమాలీలు ఉన్నారని అడగగా 35 మంది ఉన్నారని తెలిపారు. అన్లోడింగ్, వెహికల్ రొటేషన్ పెంచాలని చెప్పారు. అంతేకాక సిస్టమ్ ద్వారా ధాన్యం వివరాలు అప్లోడింగ్, ట్యాబ్ ఎంట్రీ వివరాలను ఆయన పరిశీలించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిరోజు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేస్తున్నామని చెప్పారు. పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ రోహిత్ సింగ్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, పౌర సరఫరాల శాఖ జిఎం నాగేశ్వరరావు, ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ వాణి, పౌర సరఫరాల శాఖ వెంకటేశం, డిఎం రంపతి నాయక్, డీసీఓ పత్యానాయక్, మార్కెటింగ్ శాఖ ఏడీ ఛాయాదేవి, చిట్యాల తహసీల్దార్ విజయ్ తదితరులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఎస్ఎస్సి విద్యార్థులు మంచి మార్కులు సాధించడం సంతోషదాయకమని నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని మిరియాల కమలమ్మ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్ఎస్సి ఫలితాలలో విజయం సాధించిన విద్యార్థులకు నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సన్మానం నిర్వహించి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలలో చదివిన ఎస్ఎస్సి విద్యార్థులు మంచి మార్కులు సాధించడం సంతోషదాయకమని నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని మిరియాల కమలమ్మ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్ఎస్సి ఫలితాల్లో విజయం సాధించిన విద్యార్థులకు నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సన్మానం నిర్వహించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదివి మంచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు రాబోయే కాలంలో మంచి ఉన్నతమైన విద్యను అభ్యసించాలని కోరారు. ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అన్ని రకాల ఏర్పాట్లను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మిరియాల కమలమ్మ ప్రభుత్వ పాఠశాల ఫౌండర్ మిరియాల యాదగిరి మాట్లాడుతూ తమ పాఠశాలలో ప్రతి సంవత్సరం విద్యార్థులు గొప్ప విజయాలు సాధిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో డిఈఓ భిక్షపతి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు బాగా చదివితే మీకు ఆ మెరిట్ మీద మీకు ఈవెన్ ఐఐటీలో కానీ ఐఐఎంలో కానీ ఇక్కడ ఉన్నా కానీ ఒక స్కప్పు లేదు అని చెప్పి పిల్లలకి మనం ఇప్పటి నుంచి అవన్నీ మాట్లాడవద్దు. సో చదువుకున్న పిల్లల్ని ఎంతైనా చదివియాలి. ఓకే. సో మీకు గవర్నమెంట్ నుంచి మీకు ఏం సహాయం కావాలన్నా ఎప్పుడు ఏదైనా కానీ మీరు వచ్చి అడగవచ్చు. మీరనే కాదు, ఎవరైనా తల్లిదండ్రులు తన పిల్లల్ని చదివించాలనుకొని Karunya 530, L Manikanda 527, P Shivasanti 505, K Pooja 500. మేడం స్టూడెంట్స్ చుట్టూ ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. హలో మేడం. ఓకే సార్. నుంచి ఎలా అన్ని మండలాల నుంచి వచ్చారా? సో ఎక్కడి నుంచి వచ్చారు అందరూ? సో వే యూ కేమ్ ఫ్రమ్? నగరికల్. మీ పేరు? హర్షిత. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? 575. వెరీ నైస్. కూర్చొని మాట్లాడండి. డోంట్ గెట్ అప్. నెక్స్ట్ మీరమ్మా. వన్స్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్ అంటారు కదా. సో మన క్యారెక్టర్ని ఎప్పుడు కూడా డీమీన్ చేసుకోవద్దు, మన క్యారెక్టర్ ఎప్పుడు బిల్డ్ చేసుకోవాలి కదా. సో దెన్ వాట్ విల్ డూ ఇస్ లైక్ మనం ముందుకు వెళ్ళేటప్పుడు చాలా 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 సక్సెస్ అవుతాము. నలుగురిలో మనం గుర్తింపు పొందడానికి మనకు అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఇవన్నీ మీ పేరెంట్స్ తోటి డిస్కస్ చేయాలి, మీ ఫ్రెండ్స్ తోటి మాట్లాడాలి, మీ టీచర్స్ తోటి అడగాలి. సో ఇదంతా లెక్చర్ లాగా అనుకోకండి. సో ఇట్స్ అ థింగ్ విచ్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్. అందరూ మీ తల్లిదండ్రులు కూడా దీని గురించి, నా తల్లిదండ్రులు ఎవరన్నా నాతో విభేదించే వాళ్ళు ఉన్నారా? సార్ ఇది కాదు సార్, ఇంకేమైనా చేయవచ్చా, నేను ఏమైనా సజెషన్ ఇస్తారా? 573 marks, sir. 573 marks. Good. So what do you like? What are your next plans? Sir, What are you thinking of? become a teacher or a IAS officer. Okay, very good, very good. So for that, what are your plans? How do you want to become a teacher? యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుపై బీర్లహెలే చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ పట్టణ మండల బీఆర్ఎస్ కమిటీల ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకో కార్యక్రమం నిర్వహించి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లహెలే దిష్టిబొమ్మను దహనం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుపై బీర్ల ఐలయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ పట్టణ మండల బీఆర్ఎస్ కమిటీల ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకో కార్యక్రమం నిర్వహించి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ 6 సార్లు ఎమ్మెల్యేగా, ఇరిగేషన్, ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రిగా రాష్ట్రానికి విశేష సేవలు అందించిన హరీష్ రావు వంటి సీనియర్ నాయకుడిపై
అసభ్యకర వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. పదవిలో ఉన్నామని విర్రవీగి మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. మాట్లాడేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అలాగే రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలలో 30% వరి కూడా కొనుగోలు కాలేదని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో రైతులే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వెంటనే తన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టంగుటూరు గ్రామ సర్పంచ్ జూకంటి అనిల్, సీనియర్ నాయకులు మొగులగాని మల్లేష్, కందుల శంకర్, రచ్చ రామ్ నర్సయ్య, అడ్డెపు బాలస్వామి, మొరిగాడి వెంకటేష్ గౌడ్, ఏసీ రెడ్డి మహేందర్ రెడ్డి, ఫోరెడ్డి శ్రీనివాస్, మొరిగాడి అశోక్, బక్క రాంప్రసాద్, పూల శ్రావణ్, మామిడాల భాను, ఎండి జమాల్, ఎండి ఫాయజ్, బాసాని ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. దోపిడిని మరి కప్పిపుచ్చుకోవడం కొరకు నేను పెద్ద నాయకులను తిడితే మరి నేను పెద్దోన్నైతా అనే ఉద్దేశంతో అతను మరి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని మరి అన్ని అనుచిత వాక్యాలు మాట్లాడుతూ ఆయన పెద్ద లీడర్ని అయ్యి నేను మంత్రి పదవి వస్తుందని అనుకుంటున్నాడేమో కానీ మరి ఆయన స్థాయి తగ్గట్టు మాట్లాడాలి. మరి ఆయన కన్నా ముందు ఎంతోమంది 5 సార్లు 6 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు, మరి మేము కూడా 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా మరి గొంగిడి సుద్దా మహేందర్ రెడ్డి గారు గెలిచారు. మీలాంటి అరాచక పాలన వారు చేయలేదు. ఇలాంటి నిరసన తెలియజేసుకునేటువంటి అవకాశం కూడా పోలీసులను పెట్టి నువ్వు మరి నిరసన తెలియజేయకుండా మరి ఏదో చేస్తాము, ఇంకేదో సాధిస్తాము, మేము రైతులకు మరి అన్ని అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పి ఆ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు. ఇప్పటికి 3 రైతు బంధులు ఎక్కొట్టినావు. ఒక్క ఎకరానికి రైతు బంధు వేసి మళ్ళీ ఎకరానికి రైతు బంధు వేసి నేను రైతు బంధు వేసినా అని చెప్పేసి నీకు కానీ మీ పార్టీకి కానీ మరి సిగ్గులేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మీ పాలనలో మరి నువ్వు కంప్లీట్ కేసీఆర్ ఉన్నప్పుడు ఎలాంటి రైతు బంధు మరి అన్ని ఎకరాలకు వేసి అది కూడా నాట్లేసే టైంలో వేసేది, మీరు వరి కోసి వడ్లు అమ్ముకునే టైంలో 1 ఎకరానికి వేసి మేము రైతు బంధు వేసినామని చెప్పుకుంటున్నావు. నీ దిక్కుమాలే పాలన ఇలాంటి పరిస్థితిలో పెట్టుకొని నువ్వు ఇంకా మరి మా నాయకులను మరి కేటీఆర్ హరీష్ రావును తిట్టడము మేము వ్యతిరేకిస్తూ మరి ఇక్కడ ఆలయంలో మా కార్యకర్తలు మరి నీ దిష్టి బొమ్మ తలగబెట్టడం జరిగింది. మరి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తెలియడం జరిగింది. మరి మీరు ఇప్పటికైనా మీరు పాలన మీద దృష్టి పెట్టండి. మరి అదే ఆ ఒడ్లు కొనుగోలు కానీ మరి రైతు బంధు కానీ మరి మీరు 6 గ్యారంటీలు ఇచ్చి మరి అన్ని ఎగ్గొట్టిర్రు, వాటి మీద దృష్టి పెట్టండి. 6 గ్యారంటీలు మరి 420 హామీలు ఇచ్చి అవన్నీ కూడా మీరు ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేసి ఈ తప్పుడు విధానంలో పోతురు కాబట్టి అది ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే కాలంలో నీకు కనీసం డిపాజిట్ కూడా దక్కే పరిస్థితి లేదు. అది చూసుకో ముందుగాల. నువ్వు ఒక సిస్టమేటిక్ ఉండు, అదొక పద్ధతి ప్రకారం ఉంటుంది. కానీ ఇట్లా నువ్వు మరి కేసులు పెట్టిస్తూ మరి నువ్వు అదే విధంగా మేము కలెక్టర్ గారికి గతంలో 15 రోజుల ముందు మరి మా పార్టీ అంతా వెళ్ళి మరి నియోజకవర్గం స్థాయిలో మేము కలెక్టర్ గారికి మరి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్లపై స్థానిక శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గారు వ్యాఖ్యలను మండల ఆలేరు పట్టణ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారు, మీరు పెద్ద నాయకులను మీద మాట్లాడితే ఏదో మంత్రి పదవి వస్తుందని రేవంత్ రెడ్డి మాటలకు
తలకి నువ్వు అభివృద్ధి కార్యక్రమాలు చేసి నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలి తప్ప నాయకులను ఏదో తిట్టినంత మాత్రాన నువ్వు పెద్ద లీడర్ అయిపోతా అనుకోకు. నీవు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు ఏదైతే చల్లూరులో మేము బీఆర్ఎస్ అన్ని మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో నీ మీద కాంప్లైంట్ చేయడం జరిగింది. అది అక్రమంగా నువ్వు అది పంచాయతీలకు ఎంటర్ అయ్యి ఆ క్రషర్ను నువ్వు కాజేసి ఇలా వేల కోట్ల రూపాయలు దండుకుంటా అనేది ఇలా ఆరోపణ చేసినాం. స్పెక్ట్రా ఏదైతే రియల్టర్ ఉండో ఆయనతో కుమ్మక్కాయను 1000 ఎకరాలను ఆయన అంటగట్టి ఇవాళ లక్షల కోట్లు సంపాదించి ఇలా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఇంకా నువ్వు అక్రమాలు చేస్తూ క్రషరు పేరు మీద కానీ ఇలా అక్రమ మట్టి తవ్వకాలు కానీ అక్రమ ఇసుక రవాణా కానీ ఏదైతే అవినీతి కార్యక్రమాలు చేస్తున్నావో ఈ డైవర్ట్ పాలిటిక్స్ ఏదంటే ఇప్పుడు నీ మీద చేస్తున్న అవినీతి కార్యక్రమాల మీద మేము కార్యక్రమాలు చేస్తూ ఉంటే దీన్ని డైవర్ట్ చేయడానికి కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద నువ్వు మాట్లాడితే సూర్యునిపై ఉమ్మి వేస్తే ఎలా ఉంటుందో ఆ రకంగా నీకు ఉంటుంది. అది నువ్వు అభివృద్ధి కార్యక్రమాలు నువ్వు రైతు బంధు విషయంలో మన కేసీఆర్ మీటింగ్ పెడితే తప్ప నువ్వు రైతు బంధు చేయలేని పరిస్థితి. ఇవాళ ఎక్కడ మేము కేసీఆర్ ఎంతసేపు దోచుకోవాలి దాచుకోవాలి అనే తప్ప ఉన్న సోయి తప్ప అభివృద్ధి మీద నీకు ధ్యాస లేదు. నాయకుల మీద మాట్లాడుతున్నావు. ఇంకొకసారి కేసీఆర్ మీద కానీ కేటీఆర్ మీద కానీ తిరిగితే నేను గ్రామాలకు వచ్చే పరిస్థితి లేదు. అదే సంకష్టహర చతుర్దశి సందర్భంగా మహావిష్ణు గణపతి ఆశీస్సులతో బెల్లంపల్లి పట్టణ ప్రాంతాల ప్రజలందరికీ సంకటాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉండాలని సేవా ట్రస్ట్ ద్వారా ప్రార్థిస్తూ బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సహకారంతో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. సంకష్టహర చతుర్థి సందర్భంగా మహావిష్ణు గణపతి ఆశీస్సులతో బెల్లంపల్లి పట్టణ ప్రాంతాల ప్రజలందరికీ సంకటాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉండాలని సేవా ట్రస్ట్ ద్వారా ప్రార్థిస్తూ బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్త ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సహకారంతో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అనాథులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని గర్భిణీలు, బాలింతలు, రోగులు, అనాథులకు ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సేవా ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్న వారికి అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దాం అని ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య శ్రవిద్య త్రయాక్షర్ సూచించారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు రాజేశ్వరి చెర్రిపోతుల, చంద్రకళ, సేవకులు పోతురాజుల తిరుపతి, ఐలి వెంకటేష్, బి నాగరాజు, ఉప్పట్ల భీమశంకర్, బొడిగెల ఉమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నిమిషం పైనే ఉండాలి.
అంటే ఒక్కలే రావద్దన్న అందరు వస్తాను అందరు కొంచెం బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. తంగడపల్లి రోడ్డు సమీపంలోని ఫారెస్ట్ గేట్ ముందు నుండి వెనక భాగం గ్రంథాలయం, మున్సిపల్ కార్యాలయం వరకు తాత్కాలికంగా రోడ్డు సౌకర్యం కల్పించి దీంతో మార్కెట్లోని కూరగాయల కోసం ఇతర పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు సులువుగా ఉంటుందని, దీంతోడు ప్రస్తుతం రహదారి విస్తరణ పనుల కారణంగా అనేక మంది చిరు వ్యాపారులు రోడ్డుపై వ్యాపారం చేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుమ్ము, కాలుష్యం కారణంగా ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. తంగడపల్లి రోడ్డు సమీపంలోని ఫారెస్ట్ గేటు ముందు నుంచి వెనుక భాగం గ్రంథాలయం, మున్సిపల్ కార్యాలయం వరకు తాత్కాలికంగా రోడ్డు సౌకర్యం కల్పించి దీంతో మార్కెట్లోని కూరగాయల కోసం ఇతర పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు సులువుగా ఉంటుందని, దీంతోడు ప్రస్తుతం రహదారి విస్తరణ పనుల కారణంగా అనేక మంది చిరు వ్యాపారులు రోడ్డుపై వ్యాపారం చేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుమ్ము, కాలుష్యం కారణంగా ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. దీంతో భవనంలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని శుభ్రం చేసి చిరు వ్యాపారులకు కేటాయించాలని, అంతేకాకుండా ఫారెస్ట్ గేట్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు రోడ్డు సౌకర్యం కల్పిస్తే వాహనదారులకు ట్రాఫిక్ తిప్పలు తప్పుతాయి. దీంతో హైవే కూడా రద్దు తగ్గుతుంది అన్నారు. తక్షణమే ఈ ప్రక్రియ చేపట్టాలని మున్సిపల్ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ శేఖర్ గౌడ్ కోరడం జరిగింది.
రైతుల శ్రేయస్సుకై సొసైటీ పాలకవర్గం కృషి చేస్తుందని పాల్వంచ సొసైటీ అధ్యక్షులు DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ సహకార సంఘం అధ్యక్షులుగా కొత్వాలతో పాటు పాలకవర్గం సభ్యులు తిరిగి పదవి బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం సొసైటీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సొసైటీ పర్సన్ ఇన్ఛార్జ్ M. జయశ్రీ నుండి కొత్వాలతో పాటు వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్, సభ్యులు బుడగం రామ్మోహన్ రావు, కనకాల నారాయణరావు, చౌగాని పాపారావు, జరబన సీతారాంబాబు, సామా జనార్దన రెడ్డి, బుక్యా కిషన్, ఎర్రంశెట్టి మధుసూదన్ రావులు పదవి బాధ్యతలు స్వీకరించారు. రైతుల శ్రేయస్సుకై సొసైటీ పాలకవర్గం కృషి చేస్తుందని పాల్వంచ సొసైటీ అధ్యక్షులు DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ సహకార సంఘం అధ్యక్షులుగా కొత్వాలతో పాటు పాలకవర్గం సభ్యులు తిరిగి పదవి బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం సొసైటీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సొసైటీ పర్సన్ ఇన్ఛార్జ్ M. జయశ్రీ నుండి కొత్వాలతో పాటు వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్, సభ్యులు బుడగం రామ్మోహన్ రావు, కనగల్ల నారాయణరావు, చౌగాని పాపారావు, జరబన సీతారాంబాబు, సామ జనార్దన్ రెడ్డి, బూక్యా కిషన్, యారంశెట్టి మధుసూదన్ రావులు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ రైతుల బాగోగుల కోసం తిరిగి పాలక వర్గాలను నియమించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నిత్యం రైతులకు అందుబాటులో ఉంటూ వారి శ్రేయస్సుకై కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం ద్వారా చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను రైతులకు అందేలా కృషి చేస్తామని కొత్వాల అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ CEO G. లక్ష్మీనారాయణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ, ఆలేరు మున్సిపాలిటీల్లో 8 మంది కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన యాదగిరిగుట్ట పట్టణంలో గౌలీకార్ అరుణ, సయ్యద్ రహీమా, బండి జంగమ్మ, షరీఫ్, MS విజయ్ కుమార్, చింతకింది మురళి, గుత్తా శమంతారెడ్డి, CPMకు చెందిన ఇంతియాజ్ ఇర్ఫానా కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ, ఆలేరు మున్సిపాలిటీలలో 8 మంది కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన యాదగిరిగుట్ట పట్టణంలో గౌలికర్ అరుణ, సయ్యద్ రహీమా, బండి జంగమ్మ, షరీఫ్, MS విజయ్ కుమార్, చింతకింది మురళి, గుత్తా శామంతరెడ్డి, CPMకు చెందిన ఇంతియాజ్ ఇర్ఫాన్ కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎన్నికైన వారికి ధృవపత్రాలను అందజేశారు. శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికైన వారికి కౌన్సిలర్ల అభినందనలు తెలియజేశారు. మొత్తం మహిళలకే పెద్ద అదే ఉంది. ఓకే రైట్. మంచినీటి సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, రేపు ఇందిరా మిల్ల విషయమే కానీ, ఇంకా ప్రభుత్వం ప్రమాణం చేస్తూ దృఢ సంకల్పంతో ధృవీకరిస్తూ నా అధికారిక విధుల నిర్వహణలో నాకు తెలిసి లేదా నా దృష్టికి వచ్చే ఏ వ్యక్తికి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని తెలియజేయను లేదా
కంగ్రాచులేషన్. కోఆప్షన్ మెంబర్గా ఎన్నికైన నేను నా ఇష్టదైవంపై ప్రమాణం చేసి మెంబర్గా ఎన్నికైన నేను నా ఇష్టదైవంపై ప్రమాణం చేస్తూ దృఢ సంకల్పంతో స్వీకరిస్తూ యారుట మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం కావడం సంతోషం. దీనికి సహకరించిన మా గౌరవ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణలో మొదటి తెలిపోయినటువంటి యాదరుట శ్రీ లక్ష్మీనరసింహ ఆశీస్సులతోటి ఈ యాదరుట పట్టణాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న సహకారం, శాఖ మార్చులు సీతక్క గారి సహకారంతో ఈ యాదరుట పట్టణాన్ని కనివీని ఎరిగిన రీతిలో అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇస్తూ, చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, నూతనంగా ఎన్నికైనటువంటి కోఆప్షన్ సభ్యుల సహకారంతో యాదరుటను అభివృద్ధి చేస్తామని చెప్పి మేము మాట ఇస్తున్నాం. గత 10 ఏళ్లకు ఈ 2.5 సంవత్సరాల ప్రజాపాలనకు ప్రజలు తేడా చూస్తున్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడం, ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, 2 కళ్ళ లెక్క మా గౌరవ ముఖ్యమంత్రి ఇలా తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి రోల్ మోడల్గా ముందుకు పోతున్న తరుణంలో యాదరుటను కూడా, తెలంగాణ తిరుపతిగా ఉన్నటువంటి యాదరుటను వచ్చే భక్తులకు వసతులు కల్పిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రజలు కూడా అన్ని విధాల ప్రభుత్వ ఫలాలు అందే విధంగా నా వంతు చర్యగా తీసుకుంటానని చెప్పి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా, ఈ ప్రాంత సేవకుడిగా ప్రజలకు ఇంకా మెరుగైన ఫలాలు అందాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. యాదరుట మున్సిపాలిటీని ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో యాదరుట మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మా కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ గారు ముందుకు పోతున్న తరుణంలో ఎక్కువ నిధులు తెచ్చి యాదరుట పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మాటిస్తూ, ఇలా నూతనంగా ఎన్నికైనటువంటి కోఆప్షన్ సభ్యులకు మరొకసారి శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహ ఆశీస్సులు మెండుగా ఉండాలి. మీరు ప్రజాప్రభుత్వంలో ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అన్ని కార్యక్రమాల్లో భాగస్వాములై యాదరుటను దినదినాభివృద్ధిగా ఎక్కువ నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నామని తెలియజేస్తున్నాం. ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో అక్కడే వ్యతిరేకత ఉంటుంది. పెద్దలు చాలామంది ఏమంటారు, కాసిన చెట్టుకే దెబ్బలు అన్నట్టుగా 119 నియోజకవర్గాల్లో ఆలేరును పోల్చుకుంటే గత 10 ఏళ్ల పాలనకు ఈ 2.5 ఏళ్ల పాలనకు తేడా చూడండి. యాదరుట మున్సిపాలిటీకి 200 ఇండ్లు ఇచ్చినాం. 200 ఇండ్లు పురోగతులు ఉన్నాయి. 80% స్లాబ్లు పడ్డాయి, పురోగతులు పోతున్నాం. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చినాం. అర్హులందరికీ సన్నబియ్యం ఇస్తున్నాం. అర్హులందరికీ 200 ఇంట్ల కరెంట్ వస్తుంది. రేపు వచ్చే నెలలో అర్హులందరికీ పెన్షన్ కూడా ఇవ్వబోతున్నాం. అభివృద్ధిలో ముందుకు పోతుంది. కాబట్టి ప్రతిపక్షాలు అనేది విమర్శించాలి, ప్రభుత్వానికి సూచన సలహాలు ఇవ్వాలి. కానీ ఆ విమర్శ కూడా ప్రజలకు తెలియజేసేటట్టుగా నిజాన్ని వెలికి తీయాలి తప్ప చేస్తున్న అభివృద్ధిని వాళ్ళ కళ్ళకు కానొస్తున్నట్టుగా ఇలా కోఆప్షన్కు వాళ్ళకు లేదు. ఇక్కడ 12 కౌన్సిలర్లకు మేము 9 గెలిచినాం. నా ఓటుతోటి 10 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఎట్లా గెలవలేరు? కనీసం గౌరవంగా రావాలి కదా. రేపు కోఆప్షన్ సభ్యులు మీతో కలిసి మీ వార్డులలో డెవలప్ చేస్తారు కదా. కోఆప్షన్ సభ్యులకు ఒక వార్డు అంటూ ఉండదు. 4 సభ్యులకు 12 వార్డులలో కూడా తిరిగి వాటిని అభివృద్ధి చేసే కార్యక్రమాలు వాళ్ళు కూడా భాగస్వామ్యం అవుతారు. గారు మహేందర్ రెడ్డి గారు చెప్పారు. 28వ తారీఖు నాడు నేను ములకలపల్లి సెంటర్ ఓపెన్ చేసిన. 28వ తారీఖు 3:30 ఓపెన్ చేసిన. 29వ తారీఖు నాడు బాధాన్ని దిగింది. 30వ తారీఖు నాడు మరి ఏం కొట్టుకపోయిందో ఏమామైందో వచ్చి రోడ్డు మీద ధర్నా చేస్తే అంతకంటే దిక్కుమాలిన పని ఉంటుంది. రైతుల పక్షాన్ని మాట్లాడండి, కొనుగోలు పెంచమనండి. గతం కంటే ఇప్పుడు విపరీతమైనటువంటి ధాన్యం వచ్చింది. రైతులు సంతోషంగా పండిస్తున్నారు. 100 చెరువులు నింపిన మీకు చేత కానీ మీకు చేయలేని పని గంధమలతోటి 100 చెరువులు నింపిన వాగు పారితే 1000 ఎకరాలు పారుతుంది. పంట ఎక్కువైంది, కొనుగోలు చేయాలని చెప్పి రోజు గౌరవ కలెక్టర్ తోటి, జేసీలతోటి, ఆర్టీఓ తోటి మాట్లాడుతున్నా. మొన్ననే మా గౌరవ ఎంపీ గారు, గౌరవ కలెక్టర్ గారు, నేను కూడా రైస్ మిల్కి పోయి ఒక్క లారీ నిలబడద్దు, మీరు హమాలి పెట్టుకొని దించాలని చెప్పి ఎక్కడికక్కడ వేగవంతం చేస్తున్నాం. ఎక్కువ ధాన్యం వచ్చింది కాబట్టి కొంత అక్కడక్కడ ఇబ్బంది అవుతున్న మాట వాస్తవం. దాన్ని అంత అధిగమించి ఈ 2-3 రోజుల్లో ఎక్కువ
లారీలు కానీ ఎక్కువ లేబర్ కానీ పెడతాం. రైతు పండించిన ప్రతి గింజ కూడా కొనుగోలు చేయాలనే లక్ష్యం మాది. గత ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో వరేస్తే ఊరి అన్నారు. మరి మీరే ఇలా నాటకాలు ఆడుతున్నారు. మేము సన్నోట్లు పండించుకుంటున్నాం, సన్నోట్లకు 500 బోనస్ ఇస్తున్నాం. పోయిన పంటకు 3,000 కోట్లు సన్న బియ్యానికి సన్నోట్లకు బోనస్ ఇచ్చినాం. ఈ పంట కూడా సన్నోట్లకు బోనస్ ఇస్తుంటున్నాం. మీరు కొనుగోలు చేసినాక నెలకు 2 నెలలకు బిల్లు వేస్తే కొనుగోలు చేసిన 2 రోజులకే రైతు ఖాతాలో డబ్బులు వేస్తున్నాం. ఇది ప్రజాప్రభుత్వం. దీన్ని చూసి జీర్ణించుకోలేక అరే బీగ్లేలే ఇంత చేయబట్టే, మేము 10 ఏళ్ళు అయింది, మేము 2 ఏళ్ళు చేయబట్టే, ఏ ఇంటికి పోయినా మా బిడ్డ బీగ్లేలే. వాళ్ళనేమో సార్ మేడం అనేది, నేను ఇంటికి పోతే అన్న మా అన్న మా బిడ్డ మా కొడుకు చిన్న కోడు ఓ బీగ్లేలే అంటుండు, ఓడేమో నీళ్ళలే అంటుండు, ఓడేమో ఇండ్లలే అంటుండు. నేను మా చెల్లె ఇంటికి తీసుకుపోయింది నాయబ్రహ్మల ఇంటికి పోతే వాళ్ళ కళ్ళకి నీళ్ళు వస్తుంది. ఏందమ్మంటే 10 ఏళ్ళ మేము కిరాయి ఇంటుంటున్నాం, మన ప్రభుత్వం రేవంత్ అని వచ్చినాక మాకు ఇల్లు వచ్చిందని వాళ్ళ కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. ఇది కదా మనకు కావాల్సింది. పేదోడు సొంత ఇంటికి నెరవేర్చాలి కదా. రైతు పండించే ప్రతి గింజ కొనాలనే లక్ష్యం కదా. మీరు చిల్లర మన ఐలేన్ తట్టుకోవాలి, ఐలేన్ స్పోర్ట్ అంటే మీరు ఎక్కడ ఆయన 50,000 మెజార్టీ ఇచ్చిన ఆలయ ప్రజలు. యాదాద్రి భువనగిరి జిల్లా కైలాసపురం కాచారం దేవాలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మే 5, 2026 వైశాఖ మాసం మంగళవారం కైలాసపురంలో వెలసిన చల్లని తల్లి రేణుక ఎల్లమ్మకు ప్రత్యేక పూజలను జనగామ నివాసకులు మల్కాపురం ప్రమోద్ దేవిక జరిపించారు. ఈరోజు అమ్మవారికి చీరె, సారె, మామిడి పండ్ల పట్టి, ముత్తైదువులకు పసుపు బొట్టు, అలాగే దేవతకు ప్రత్యేక పూజలు జరిపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కైలాసపురం కాచారం దేవాలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మే 5, 2026 వైశాఖ మాసం మంగళవారం రోజున కైలాసపురంలో వెలిసిన చల్లని తల్లి రేణుక ఎల్లమ్మకు ప్రత్యేక పూజలను జనగామ నివాసకులు మల్కాపురం ప్రమోద్ దేవిక జరిపించారు. ఈరోజు అమ్మవారికి చీరేసారే, మామిడి పండ్లు పట్టి, ముత్తైదువులకు పసుపు బొట్టు, అలాగే దేవతకు ప్రత్యేక పూజలు జరిపించడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న జిజ్జల నాగరాజు, లక్ష్మీ ప్రసన్న, మేడ్చల్ జిల్లా అసోసియేషన్ కోశాధికారి, హైదరాబాద్, అనంతపల్లి సర్పంచ్ చిలుకబాబు, మార్కండేయ, కల్పన, చిత్ర, శ్రావ్య, వేములవాడ వాస్తవ్యులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా జన్మదిన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అన్నదాన కార్యక్రమం జరపబడింది. ఇట్టి మహా కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు రఘునాథపురం జిజ్జల ఈశ్వర్ గుప్తా, జిజ్జల నరసింహుల గుప్తా, హైదరాబాద్ వాస్తవ్యులు రాయల్ ఛాలెంజ్ వాటర్ డిస్ట్రిబ్యూటర్ల గోపి, లావణ్య, సిద్దిపేట వాస్తవ్యులైన ఉప్పరపల్లి రోహిత్ ఝాన్సీ, సాఫ్ట్వేర్ ఉద్యోగులు గాజుల చంద్రమౌళి సుమలత, వరంగల్ జిల్లా యాదవ మహిళా నాయకురాలు మరియు మల్కాపురం ప్రమోద్ దేవిక కూడా ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమం డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో జరిగింది. నిరుపేదలకు సహాయం చేయడంలో ఆత్మసంతృప్తి ఉంటుందని గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, అరుణ దంపతులు అన్నారు. ప్రతి నెల 30 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలనే లక్ష్యంతో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాస్, అరుణ దంపతులు 2024వ సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రారంభించిన గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం మంగళవారం స్థానిక గాంధీజీ విద్యా సంస్థల యందు 29వ నెల నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరిగింది. నిరుపేదలకు సహాయం చేయడంలోనే ఆత్మసంతృప్తి ఉందని గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, అరుణ దంపతులు అన్నారు. ప్రతి నెల 30 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ట్రాస్మా జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, అరుణ దంపతులు 2024వ సంవత్సరం జనవరి నెల 1వ తేదీన ప్రారంభించిన
గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం మంగళవారం స్థానిక గాంధీజీ విద్యా సంస్థల యందు 29వ నెల నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, అరుణ దంపతులు మాట్లాడుతూ, మా జీవితం ఉన్నంత వరకు గాంధీజీ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీతో పాటు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజంలో ఆదర్శవంతంగా జీవిస్తామని, ఏ ఆసరా లేని నిరుపేదలను ఆదుకోవడమే కాగా వారి ముఖంలో చిరునవ్వు చూడడమే గాంధీజీ ఫౌండేషన్ లక్ష్యమని అన్నారు. గాంధీజీ ఫౌండేషన్ పేదల పక్షపాతి అని, ప్రాణం ఉన్నంత వరకు నిరుపేదలకు సేవ చేస్తూనే ఉంటామని, పేదలకు సేవ చేయడంలోనే ఉన్న ఆనందం మరి ఎక్కడా లభించదని అన్నారు. మా గాంధీజీ విద్యా సంస్థల ద్వారా తల్లిదండ్రులు లేని పేద విద్యార్థులకు చాలా తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, గాంధీజీ విద్యా సంస్థల ప్రిన్సిపల్ పులిపాటి రాధిక, చిలుకురి రామేశ్వరి, బోడ యాదయ్య, మూషపాక యాదగిరి, బోడ విజయ్, గోపి తదితరులు పాల్గొన్నారు. పెద్దమ్మ బాగున్నావా? తీసుకుని తీసాడు అట్లా ఈ సంచి పట్టుకోవే. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ట్రాన్స్జెండర్ స్థానికులకే భిక్షాటన చేసుకునే అవకాశం కల్పించాలని కస్తూరి డిమాండ్ చేశారు. మంగళవారం ఆలేరు రహదారి బంగ్లాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, తాము గత 20 సంవత్సరాలుగా ఇక్కడే నివసిస్తున్నామని, కొలనుపాక గ్రామానికి చెందిన జోగిని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇతర ప్రాంతాల నుండి ట్రాన్స్జెండర్లను తీసుకొచ్చి భిక్షాటన చేయించడం సరైనది కాదని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ట్రాన్స్జెండర్ స్థానికులకే భిక్షాటన చేసుకునే అవకాశం కల్పించాలని కస్తూరి డిమాండ్ చేశారు. మంగళవారం ఆలేరు రహదారి బంగ్లాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, తాము గత 20 సంవత్సరాలుగా ఇక్కడే నివసిస్తున్నామని, కొలనుపాక గ్రామానికి చెందిన జోగిని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇతర ప్రాంతాల నుండి ట్రాన్స్జెండర్లను తీసుకువచ్చి భిక్షాటన చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. మండలానికి చెందిన వారైతే ఆధార్ కార్డు చూపించి భిక్షాటన చేయాలని డిమాండ్ చేశారు. బయట ప్రాంతాల వారు ట్రాన్స్జెండర్ పేరుతో గందరగోళం సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని చర్యలు తీసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు కస్తూరి. మేము గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నాం యాదాద్రి జిల్లాలోని. నేను ఏం పేరు కుమారి, ఏం పేరు మాధవి. మేమందరమే గత ఒక 30-35 మంది బతుకుతాం ఇక్కడ. ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ బతుకుంటాం, ఆడుకుంటాం, అన్నీ మంచిగానే బతుకుతాం ఇప్పటి వరకు. ఇక్కడ మన కొలినపాకని పక్క గ్రామం నుంచి వచ్చి ఒక అంటే జోగినిగా ఉండేవా. ఇంతకుముందు వచ్చేసి ఎక్కడే ఉండేది, అంటే జోగినిగా అక్కడే ఉండేది. అయితే తన దగ్గరికి ఎవరో ఒక 2 పిల్లలను తీసుకొచ్చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఆలేరులో పెట్టించేసి ఈ చుట్టుముట్టు ఊర్లన్నీ అడిగిపీయటం చేయటం అవన్నీ చేస్తున్నారు. ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఎవరు అసలు అన్నీ ఇక్కడికి వచ్చి అడుగుదామని వచ్చేసరికి మమ్మల్ని చూసి పారిపోవటం చేస్తున్నారు.
ఎందుకు ఇట్లా పారిపోతున్నారు, మీరు పారిపోకూడదు కదా, మాలాంటి వాళ్ళు అయితే మాతో పాటు నిలబడి మాట్లాడాలి. కానీ మీరు ఎందుకు పారిపోతున్నారని మేము పట్టుకొని వచ్చినందుకు మేము మళ్ళీ పట్టుకొని పిఎస్కి తీసుకొచ్చినాం. పిఎస్కి తీసుకొచ్చినందుకు మమ్మల్ని కొట్టారు చేశారు అని చెప్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, ఇక్కడ వాళ్ళు అయితే మాతో పాటు కలిసి అడుక్కోండి. మాతో పాటు మేము ఏ టయానికి పోతున్నాం ఆ టయానికి వచ్చి మాతో పాటు కలిసి అడుక్కోవాలి. కాకపోతే వీళ్ళు ఏంటంటే వీళ్ళు సొంతంగా పోవటం చేయటం ఇట్లా మరి దావీదు తను కొలనిపాక దావీద్ అయినా దావీద్ స్వామి అంటారు ఆయన్ని. మరి ఆయన ట్రాన్స్జెండర్ లెక్క ఉన్నా కానీ ట్రాన్స్మేల్గా ఉన్నా కానీ మరి కనీసం మాకు ఎప్పుడైనా సంప్రదించలేదు. మరి మమ్మల్ని ఒక మాట అడగలేదు ఎప్పుడు కూడా. మరి ఈ టయానికి పోతున్నారు కదా మరి మీరు మరి మీతోనే మేము వచ్చి అడుగుతామని కూడా ఒకరోజు నన్ను అడగలేదు, నన్ను సంప్రదించలేదు. ఏది లేకుండా తన ఇష్టాసారంగా పంపించడం చేసి మా పైన దురువులు చేస్తుండో చాలా మమ్మల్ని ఇబ్బంది చేస్తుండో, టార్చర్కి గురి పెడతాడు మమ్మల్ని. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఊరికి ఏ ఊరికి పోయినా కానీ వీళ్ళు ఎక్కడ వాళ్ళని అడుగుతున్నారు మమ్మల్ని ముందు. ఎందుకంటే వీళ్ళు ఏదైనా చేసినా ఏదైనా జరిగినా కానీ రేపు మమ్మల్ని అడుగుతారు. ఇక్కడ బతికేది మేము కాబట్టి మమ్మల్ని ఖచ్చితంగా అడుగుతారు ఈ ఊర్లలో ఉన్నవారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఊర్లలో బతున్నాం కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని అన్నారు. ఇక్కడ ఉంటుంటే వీళ్ళు ఎవరు ఎందుకు అని చెప్పేసి మరి ఒకళ్ళు మేము మాలాంటి ట్రాన్స్జెండర్ అయితే నేను ఒక ట్రాన్స్జెండర్ని ఇప్పుడు నన్ను చూసి నువ్వు ఆగాల్సింది, ఆకోకుండా ఉరకటం ఎందుకు? అట్లా ఉరికి ఆ రోజు నైట్ పోతే ఆ రోజు ఉరికారు, తెల్లారి పొద్దుగాల పోతే ఆ రోజు అట్లే ఉరికినందుకు ఆ రోజు కౌన్సిలర్లు ఉన్నారు అక్కడ నుంచి పట్టుకొని వచ్చి పిఎస్ కార్డు తీసుకొని వచ్చినాం. పిఎస్ కార్డు సార్ అదే చెప్పారు, మీరు ఏ ఊరు అక్కడికే పోయి అడుక్కొని బతుకుంటామా, ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంప్రదించుకొని వాళ్ళతో పాటు కలిసి అడుక్కొని బతుకుతారు, మీరు ఉండొద్దని చెప్పారు. అయినా కానీ వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. మరి వాళ్ళు ఎందుకు ఉంటున్నారు అనేది మాకైతే అర్థం కావట్లేదు. రోజు ఒక ఊరికి పోవటం, అలసలు చేయటం, వెళ్ళిపోవటం. కానీ ఊర్లో వాళ్ళు అందరు కలిసి మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, వీళ్ళు ఎక్కడోళ్ళు, వీళ్ళు కొత్తగా వచ్చారు, వీళ్ళు మీ వాళ్ళు గారు వీళ్ళని మమ్మల్ని అడుగుతున్నారు. వాళ్ళ వల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. కనీసం వాళ్ళు మీరు మీ మీడియా వారికి నేను విన్నవించేది ఏంటంటే వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళు ఒకళ్ళు ఈ ఊరిలో పుట్టారని ఒకళ్ళ ఆధార్ కార్డులు కనుక చూపించి వాళ్ళు ఇక్కడ ఈ ఊరు చెందిన వాళ్ళు అయితే మాతో పాటు కలిసి అడుక్కోమని చెప్పండి, మాకేం అభ్యంతరం ఏం లేదు. కాకపోతే ఇప్పుడు దావీద్ సాబ్ అనేట ఆయన వచ్చి ఒకళ్ళు మాతో పాటు అడుక్కున్నట్టు అడుక్కోమని మేము వద్దని చెప్పాం. కానీ వేరే వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళని ఇక్కడ నుంచి పంపించమని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ట్రాన్స్జెండర్లు అంటే అందరమే ట్రాన్స్జెండర్లమే. ఇప్పుడు పుట్టినూరు అంటున్నారు. పుట్టినూరు అని అంటే పుట్టినూరులో ఎవరు బతకట్లేరు. సరే నువ్వు ఉంటున్నావు కాబట్టి నీకు హక్కు ఉంది, బతికే హక్కు ఉంది కాబట్టి ఒకవేళ నువ్వు బతకాలనుకుంటే మాతో పాటు వచ్చి బతుకు. కానీ వీళ్ళు ఎవరు ఇక్కడ లేని వాళ్ళని తీసుకొచ్చి పెట్టి నువ్వు వాళ్ళని నడిపించుకుంటా నువ్వు ఇచ్చేటు ఇది ఎంతవరకు కరెక్ట్? నీకు ఇది కరెక్ట్ కాదు. ఇది ఎందుకంటే మేము పిఎస్గా తీగ తీసుకుపోయినాం. ఇది క్రైసిస్లో కూడా నడిచింది. క్రైసిస్లో కూడా మా పైన ఇక్కడ కేసు తీసుకోలేదని చెప్పి కేసు ఎట్లా తీసుకుంటారు? ఏం తప్పు జరిగితే కేసు తీసుకుంటారు? మేము చేసింది ఏంది అక్కడ? మీరు దొంగలు లెక్క పోయి ఉరుకుతుంటే ఏం చేస్తాం మేము పట్టుకోపోతే? ఇప్పుడు ఊర్లో కౌన్సిలర్లు ఉన్నారు, అందరు ఉన్నారు, పోలీసు వారికి ఇది కాలేరు. మీరు ఉరుకుతుంటే ఎవరు పట్టుకుంటారు? మిమ్మల్ని పట్టుకొని వచ్చినందుకు మీరు క్రైసిస్లో మా పైన కేసు పెట్టారు. అట్లా కూడా ఇదైంది. క్రైసిస్లో కేసు ఎందుకు పెడతారు? మీరు ఇక్కడే పెట్టాలి కదా. అసలు జరిగింది ఇక్కడ, సంఘటన జరిగింది ఇక్కడ అయినప్పుడు సంఘటన జరిగినప్పుడు పోలీసు వారు ఉన్నారు, ఇక్కడ అందరూ ఉన్నారు, ఊరు వాళ్ళు అందరూ ఉన్నారు. మిమ్మల్ని కొట్టినవా చేసినవా అనేది వారు అందరూ చూస్తారు కదా. ఒకవేళ మీకు ఏదైనా జరిగి ఉంటే వాళ్ళు చేస్తారు. మీకు ఒకవేళ అన్యాయమే జరిగితే న్యాయం చేయడానికి అందరూ సిద్ధంగా ఉంటారు. మీకు జరిగింది అక్కడ అన్యాయమే జరిగి ఉంటే వీళ్ళందరూ పోలీసు వారు ఉన్నారు. మరి పోలీసు వారి దగ్గర మేము కూడా ఉన్నాం అక్కడే. మరి మిమ్మల్ని ఏం చేసినాం? మరి మేము అక్కడ కార్లలో వేసుకొని పోయారని మళ్ళీ మీరు ఇది చేశారు. మరి ఏ కార్లలో వేసుకొని వచ్చి మేము ఎక్కడ ఎందుకు వచ్చినాం? పిఎస్ కాడికే తీసుకొచ్చినాం. అసలు మీరు ఎవరు ఎందుకు వచ్చి ఉంటున్నారు ఇక్కడ అని మేము తీసుకొచ్చి ఇది చేసినాం ఇక్కడ. దానివల్ల వాళ్ళు ఏదో అనుకొని చేస్తున్నారు. అది కరెక్ట్ కదా. అది దావీద్ స్వామి మాతో కలిసి అడుక్కోవటానికి మేము అంగీకరిస్తాం. ఎందుకంటే ఈ ఊరోడు కాబట్టి. ఇక్కడ కానివాడు వచ్చి ఇక్కడ వచ్చి అడుగుతుంటే మేము ఊకోము. ఇది ఎందుకంటే మేము హెడ్లైన్స్ మరోసారి. ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతాయి. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వెల్లడి. సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ తరపున 7 స్టార్ సోలార్ ఎంటర్ప్రైజెస్ వారి సౌజన్యంతో జర్నలిస్టులకు హెల్మెట్ పంపిణీ. రబీ ధాన్యం సేకరణలో భాగంగా మిల్లుల వద్ద అన్లోడింగ్ పెంచాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడి. మిరియాల కమలమ్మ పాఠశాల విద్యార్థులను సన్మానించిన జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్. తన్నీర్ హరీష్ రావుపై బీర్ల ఐలయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ రాస్తారోకో, దిష్టిబొమ్మ దహనం. సంకష్టహర చతుర్థి సందర్భంగా సాయి భోజన్ ఆధ్వర్యంలో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ పేషెంట్లకు అన్నదానం. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనాన్ని తాత్కాలికముగా మరమ్మతు చేపట్టి చిరు వ్యాపారులకు అప్పగించాలి.
రైతుల శ్రేయస్సుకై కృషి చేస్తాం. పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ కొత్వాల. కోఆప్షన్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. రేణుకా ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన మల్కాపురం ప్రమోద్ దేవిక దంపతులు. నిరుపేదలకు సహాయం చేయడంలో ఆత్మసంతృప్తి ఉందన్న గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అరుణ దంపతులు. స్థానికులకే భిక్షాటన హక్కు ఇవ్వాలి. ట్రాన్స్జెండర్ కస్తూరి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.